నన్నే ప్రేమించాలి, లేకపోతే చచ్చిపో. నా బాయ్ ఫ్రెండ్ కి తెలిస్తే వదిలేడురా, చంపేస్తాడురా. చంపేస్తాడా? నన్ను చంపేస్తాడా? ఎవడాడు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? అభినవ్ శాస్త్రి చూడడానికి చాలా అమాయకుడులా ఉన్నాడు కదా? అవును, అమాయకుడే. వీడికి చదువు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఐఐటీలో ఫస్ట్ ర్యాంకర్. ఇప్పుడు చదువుతున్న కాలేజ్లో వీడే టాపర్. ఈ అమ్మాయిని చూసారుగా, పేరు ప్రియాంక. మహా అల్లరి పిల్ల. తనకు ఏదైనా నచ్చిందంటే దక్కించుకునేంత వరకు వదిలిపెట్టదు. ఈ అమ్మాయికి మొదటి చూపులోనే శాస్త్రి అంటే తెగ నచ్చాడు. ఇక ప్రేమించకుండా వదిలిపెడుతుందా? మీరు నన్ను ఇలా ఫాలో చేయడం ఏం బాగోలేదండి. ఇలాంటివంటే నాకు అస్సలు నచ్చవు. నేను ఏ పదం అయితే వినకూడదు అనుకున్నానో ఆ పదమే పదే పదే వినలే చేస్తున్నావే స్వామి. నీకు ఈ న్యాయమేనా శివ? ప్రేమ దోమ అంటూ విచ్చలవిడిగా తిరిగితే చదువు సర్వనాశనం అయిపోతుందని భయమేస్తుందండి. నువ్వేం భయపడకు, చదువు కంప్లీట్ అయ్యేంత వరకు ప్రేమించుకుందాం, దాని తర్వాత పెళ్లి చేసుకుందాం. చదువు సుఖాంతమైనంత వరకు ఇలాంటి హద్దులు దాటొద్దు. నికాసుగా ఉండాలి సుని. చదివే సర్వస్వం అనుకున్న మన శాస్త్రి ఇప్పుడు ప్రియాంకే సర్వస్వం అయిపోయింది. ఆడది తలుచుకుంటే కింగ్ లాంటి మగాడైనా కొంగున కట్టేస్తుంది అనుకుంటారు. అది నిజమేనేమో. ఇన్నోసెంట్, గుడ్ బాయ్, సిన్సియర్ బాయ్ కాస్త లవర్ బాయ్, డ్రీమ్ బాయ్, చివరికి బ్యాడ్ బాయ్ అయ్యాడు. ప్రియా, ఈరోజు నైటే బయలుదేరుతున్నాను. ఎక్కడికి? లాస్ట్ మంత్ చెప్పాను కదా, బెంగళూరులో 1 year రీసెర్చ్ కోర్స్ చేయాలని. ఓ షిట్, ఆ విషయమే మర్చిపోయాను. అసలు కన్ఫర్మ్ గా వెళ్ళాలా? కంపల్సరీ వెళ్ళాలి ప్రియా. ఈ 1 year కష్టపడితే మన లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. తర్వాత మన పెళ్లికి అందరూ ఒప్పుకుంటారు. నిజంగా పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నువ్వు ఇక్కడ ఉన్నావే, నువ్వు మేరీ జాన్ హే రే. నువ్వా? yes నేనే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్నావుగా, అదంతా అబద్ధమా? ఇదే నీ ప్రేమ? ఏం నటిస్తున్నావే? రంగులు మార్చేస్తారు లీలా. సూపర్. మీ అమ్మాయిలను తింటానంటే బండారమంతా బయట పడగానే భలే ప్లేట్ రాస్తారే. ఎందుకే నారంటోతో ఆడుకుంటారు? నేను ఎంత ప్రేమించానో తెలుసా? ఇక్కడ పెట్టుకొని ప్రేమించాను. కానీ నువ్వు నాసా రీసెర్చ్ సెంటర్లో నేను సెలెక్ట్ అయినానని హ్యాపీగా వచ్చి మీ ఇంట్లో చెప్దాం అనుకున్నాను. బట్ అప్పటికే నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. కోపం తట్టుకోలేక నేను అడిగితే నువ్వేమన్నావు?
ఎవడాడు? హీస్ మై బి. వాట్? yes రాజ్ మల్హోత్రా, జీవీకే ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు. ప్రియా వెడ్స్ రాజ్. ఎలా ఉంది? ఏంటి వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు? ఆ టైంలో నువ్వు నా రేంజ్ కి చాలా ఎక్కువ అనిపించావు. ఈ టైంలో నువ్వు నా రేంజ్ కి చాలా తక్కువ అనిపిస్తున్నావు. అంటే ఎవరు రేంజ్ అనుకుంటే వాడితో వెళ్ళిపోతావా? అఫ్ కోర్స్ బేబీ. ప్రియా ప్రియా ప్లీజ్ ప్రియా, నేను మాత్రం నువ్వే నా సరసం అనుకున్నాను ప్రియా. ఇప్పుడు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ప్రియా. ఏ కష్టం రాకుండా చూసుకుంటావా? నువ్వు నెలకి 1,00,000 సంపాదిస్తే రాజ్ కోట్లు సంపాదిస్తాడు. అయినా 1,00,000 ఎక్కువ, కోట్లు ఎక్కువ. అయినా ఇప్పుడు మనం ఒక షాప్ వెళ్తే ఏది బెటర్ ఆప్షన్ ఉంటే అదే ఎంచుకుంటాం. ఇది అంతే. నువ్వు అలా మాట్లాడితే భయం వేస్తుంది ప్రియా. ప్లీజ్ ప్రియా. భయం ఎందుకురా? అయినా నేను ఒక్కరితో తిరిగాను అనుకుంటున్నావా? నేను నీకంటే ముందు చాలా మంది అబ్బాయిలతో తిరిగాను. నీకన్నా ముందు మా కాలేజ్ టాపర్తో, నువ్వు ఐఐటి టాపర్ అని నీతో, ఇప్పుడు కోట్ల ఆస్తి ఉందని రాజ్ మల్హోత్రాతో. అలా మాట్లాడకు ప్రియా. అయినా జీవితాంతం ఒక్కరితోనే ఉంటే బోర్ కొట్టదా? ఈ ప్రపంచం చాలా పెద్దది, అందులో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. ఎంత పెద్ద ప్రపంచమైన ఒక మనిషి పుట్టిన నుంచి చనిపోయే వారికి అమ్మ నాన్నలు వాళ్ళే ఉంటారు, కానీ బోర్ కొట్టింది దాన్ని మార్చలేం కదా ప్రియా. షిట్, నీలాంటి ఎక్కువ టాలెంట్ ఉన్నోడితో మాట్లాడితే ఇదేరా ప్రాబ్లం. ప్రతిదానికి లాజిక్లు ఎదుగుతూ ఉంటారు. అలా మాట్లాడకు ప్రియా. నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్రియా, నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా. బతకడం చేత కాకపోతే ఏ నూతులోనైనా దూకి చచ్చిపోరా. ప్రియా ప్రియా, నీ కాలు పట్టుకుంటాను ప్రియా. ప్రియా ప్రియా, ప్లీజ్ ప్రియా, ప్రియా ప్రియా, ప్లీజ్ ప్రియా, నన్ను వదలొద్దు ప్రియా. ప్రియా, నన్ను మోసం చేసావన్న కోపంతో నేను ఇక్కడ తీసుకొచ్చాను. చంపేయాలనుకున్నాను, చంపేస్తాను. ఒరేయ్, చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయరా, ఇలా టార్చర్ పెట్టకురా. చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయాలా? టార్చర్ పెట్టొద్దా? మరి నువ్వేం చేసావే? మరి నీకు కూడా నాతో పడుకోవాలన్న కోరిక నీకున్నప్పుడు డైరెక్ట్ గా వచ్చి నన్ను అడగొచ్చు కదే. ప్రేమించు ప్రేమించు అని నన్ను ఎందుకు టార్చర్ చేసావే? అందంగా ఉన్నావు అనుకోగారు కదా. ఇదేంటో తెలుసా? యాసిడ్. కొంచెం అందంగా ఉన్న పొగరుతోటే కదే అబ్బాయిలని టిష్యూ పేపర్ మార్చినంత ఈజీగా మార్చేస్తున్నావు. ఈ అందమే లేకుంటే మూలన పడుకుంటావు. ప్రాణం మీదకి వస్తే కాలు పట్టుకుంటావా? నన్ను ప్రేమించావా లేదా? నన్ను ప్రేమించావా లేదా? నన్ను ప్రేమించావా లేదా? చచ్చిపోవే. భయపడ్డావా? నేను చంపేస్తాను అనుకున్నాను. నేను చంపేంత ద్వేషం ఈ గుండెకి లేదే, కానీ చచ్చేంత ప్రేమ చాలా ఉంది. నిన్ను చంపి లేదా నేను చనిపోయి నా నిండు నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోలేను. ఎందుకంటే నా పేరెంట్స్ నా మీద చాలా కలలు అంటున్నారే. నాకేదైనా అవుతా వాళ్ళు తట్టుకోలేరే. వాళ్ళ గురించైనా నేను బతకాలి. అయినా నిన్ను చంపినా ఈ రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చి కుక్కని చంపినా ఒకటేనే. ఎవరితో అయినా హ్యాపీగా ఉండాలి. మనిషి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆవేశంతో కోపంతో క్షణికావేశానికి వెళ్ళి హత్యలు చేయటమో లేదా ఆత్మహత్య చేసుకొని మన నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం అంటూ ఉంటుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించి అడిగేస్తే జీవితం మొత్తం ఆనందంగా ఉంటుంది.